హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. ఈరోజు టిఫా స్కాన్ చేస్తుంటే ఒక బేబీ బ్రెయిన్‌లో ఒక చిన్న ప్రాబ్లమ్ అనేది బయటపడింది. సో, దాన్ని మనం కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ అంటాం అనమాట. సో, నార్మల్‌గా ఏంటంటే బేబీ బ్రెయిన్‌లో కొరాయిడ్ ప్లెక్సస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. సో, ఈ భాగం ఏంటంటే మన బ్రెయిన్ చుట్టూతో ఉండే వాటరు, అలాగే మన వెన్నులో ఉండే నీరు అంటే సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం కదా! ఈ వాటర్ తయారవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఆ పార్ట్‌లో ఒక చిన్న వాటర్ బబుల్ లాంటి స్ట్రక్చర్ కనపడుతుంది. సో, దాన్ని మనం కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ అంటాం. ఈ కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ అనేవి ఇంతకుముందు చూపించినట్టు స్కాన్‌లో లాగా ఒకటి కాకుండా మల్టిపుల్ ఉండడం గానీ, లేదా కొరాయిడ్ ప్లెక్సస్ అనేది ఇంతుంటే ఆల్మోస్ట్ ఆ కొరాయిడ్ ప్లెక్సస్ అంతా కూడా ఆక్యుపై చేసేస్తూ ఉంటాయి. సో, అంత పెద్ద సిస్ట్‌లు ఉండడం కానీ, కొన్నిసార్లు బేబీలో వేరే అవయవ లోపాలు ఉండడం కానీ, లేకపోతే బేబీ యొక్క నాసల్ బోన్ అనేదంటే ముక్కు దగ్గర ఎముక అనేది ఏర్పడకపోవటం, లేకపోతే బేబీ నెక్ వెనకాల న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ అంటాం కదా! సో, మెడ వెనకాల చర్మం తాలూకా థిక్‌నెస్ అనేది ఎక్కువగా ఉండడం కానీ, బేబీలో కొన్ని రకాల కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండడం గానీ, లేదా బేబీ గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవటం గానీ, సో, ఇలా మల్టిపుల్ అదర్ ఫీచర్స్ కూడా ఉన్నప్పుడు కొరాయిడ్ ప్లెక్సస్ అనేది సిగ్నిఫికెంట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి బేబీస్‌లో జన్యుపరమైన లోపాల రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ట్రైసోమీ 18 అంటే 18వ నంబర్ క్రోమోజోమ్‌లో ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని మనం అడ్వర్డ్ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటాం. సో, అందువల్ల కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ అనేది ఒకటే కాకుండా వేరే ఫీచర్స్ కూడా కనపడినట్లయితే గనక ఆ బేబీస్‌లో జన్యుపరమైన లోపాలు ఉన్నాయా లేదా అనేది జెనెటికల్ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, జెనెటికల్ ఎవాల్యుయేషన్ చేసే భాగంలో మనం ఏంటంటే ఎన్ఐపిటి టెస్ట్ కానీ, లేదా యామ్నియోసెంటసిస్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఐసోలేటెడ్‌గా ఒక్క కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ ఉంది అని అన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ కొరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్‌తో పాటుగా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా జన్యుపరమైన లోపాల కోసం ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి.